హలో అండి, వెల్కమ్ టు ఎస్వి ప్రాపర్టీస్. ఇక్కడ మీరు చూడబోతున్న హౌస్ వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఓకేనా, బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 59 lakhs అనమాట. 125 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 59 lakhs అండి. ఇంటి ముందర రోడ్డు వచ్చేసరికి అయితే మనకి 30 feet వరకు అయితే రోడ్డు అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇంటి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి అయితే మనకి 2 feet వరకు అయితే గార్డెనింగ్ ఏరియా ఇవ్వడం అయితే జరిగింది. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంటుందండి. ఓకేనా, ఇంటి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఇంటి ఎలివేషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి. హౌస్ వచ్చేసి చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా అయితే తక్కువ బడ్జెట్లో బెటర్గా అయితే ఉంటుందన్నమాట. హౌస్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. 125 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 59 lakhs అనమాట. ఓకేనా, ఇంటి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇంటి గుమ్మం అనేది లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి గేట్ నుంచి అయితే ఈ విధంగా అయితే లోపల ఉంటుందన్నమాట. ఓకేనా, బోరు అండ్ అలాగే సంపు కూడా అవైలబుల్ అయితే ఉందండి. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసరికి అయితే. ఓకేనా, ఇటువైపు ఉన్న సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 2 feet వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, అండ్ అలాగే ఇంటి బ్యాక్ సైడ్లో కూడా ఒక వాష్ ఏరియా ఇవ్వడం అయితే జరిగింది. ఇంటి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 9 inches వరకు అయితే సెట్ బ్యాక్ ఇది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసరికి అయితే మనకి వాష్ ఏరియా అండి. దమ్మాయి కూడా మున్సిపాలిటీ కింద అయితే హౌస్ అనేది ఉంటుంది. ఓకేనా, 125 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. చాలా అంటే చాలా స్పేసెస్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఓకేనా, తక్కువ బడ్జెట్లో స్పేసెస్గా ఉన్నటువంటి హౌస్ అనమాట. ఓకేనా, ఇంటి ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి వాష్ ఏరియా అండి. అండ్ అలాగే ఇటువైపు ఉన్న సెట్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇంటి ఫ్రంట్ సైడ్లో అయితే ఈ వాష్ ఏరియా అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే ఉంటుంది అక్కడ. స్విచ్ బోర్డ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసరికి అయితే. లోపలికి మనం ఎంటర్ అవ్వగానే మనకి లోపల అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, స్ట్రైట్గా మనకి పూజ రూమ్ అండ్ అలాగే ఓపెన్ కిచెన్ అండి. అండ్ అలాగే దాని పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందన్నమాట. అది వచ్చేసరికి అయితే మనకి టీవీ యూనిట్. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ అలాగే లైటింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చండి మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట హౌస్ వచ్చేసి. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి పూజ రూమ్ అండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి పూజ రూమ్ అనమాట. అండ్ అలాగే దీని పక్కన మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఇంకొక డోర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. వాష్ ఏరియా వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుందని ఆ డోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఓపెన్ కిచెన్లో కూడా మనము కిచెన్కి సంబంధించిన టైల్స్తో అయితే చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా స్పేసెస్గా అయితే ఉంటుంది. మీకు ఎక్కడ ఇబ్బంది పడేలా అయితే కిచెన్ అనేది ఉండదండి. ఓకేనా, రూమ్ సైజెస్ అయినా కానీ మీకు హాల్ అయినా అండ్ మొత్తం అయితే స్పేసెస్గా అయితే వచ్చింది అయితే ఉందండి ఇక్కడ. ఓకేనా, 125 స్క్వేర్ యార్డ్స్లో కూడా చాలా మంచి ప్లానింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి టీవీ యూనిట్ అనమాట. ఓకేనా, హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. 125 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి ఇది. వాష్ మిషన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడే మనకి డైనింగ్ హాల్ ఉంటుంది కాబట్టి వాష్ మిషన్ కూడా ఆల్రెడీ పెట్టడం అయితే జరిగిందనమాట. అంటే అలాగే దీని పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ అలాగే సెల్ఫ్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఆల్మోస్ట్ అంతా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. రెడీ టు ఆక్యుపై అనమాట. ఇంకొక సింగిల్ కోట్ పెయింటింగ్ అయితే ఉందన్నమాట. అది కూడా చేసి మీకు హ్యాండర్ చేస్తామండి. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైను. ఓకే, ప్రతి విండో కూడా మీకు యూపీవీఎస్ విండోస్ అండ్ అలాగే గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఎక్కడ మీకు క్వాలిటీలో తక్కువ అయితే చేయలేదండి. అండ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. వెస్టర్న్ కమోడ్స్ అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగిందనమాట. ఓకేనా, వెస్టర్న్ కమోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో మనము ఇండియన్ కమోడ్స్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, చూసుకోండి మీరు ఇక్కడ. ఈసీఎల్ బండ్ల కూడా అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ఈసీఎల్ బండ్ల కూడా అనమాట. ఇది వచ్చేసరికి అయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఓకేనా, చూసుకోండి మీరు ఇక్కడ. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఉంటుందన్నమాట. ఫాల్ సీలింగ్ డిజైన్ లైటింగ్ వర్క్ మొత్తం ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయితే అయిపోయిందండి. హోమ్ లోన్స్ కూడా మేమే చేపిస్తామండి. 80% వరకు అయితే లోన్ వస్తుంది. 20% డౌన్ పేమెంట్ అనేది మీరు చేసుకోవాలన్నమాట. ఇక్కడ పైన కూడా మీకు లూరూఫ్ కింద మీకు స్టోరేజ్ పర్పస్ కింద పెట్టుకోవడానికి లూరూఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసరికి అయితే మనకి ఇండియన్ కమోడ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట.
మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్రన్ కమోడ్స్ అండ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసరికి అయితే మనం ఇండియన్ కమోడ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా. లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ఈసీఐఎల్ బండ్లగూడ అండి. ఎగ్జాక్ట్గా ఈసీఐఎల్ వచ్చేసరికి అయితే మనకి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్ అండ్ అలాగే బండ్లగూడ మెయిన్ రోడ్ వచ్చేసరికి అయితే మనకి 1 కిలోమీటర్స్లో అనేది హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. 125 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 59 lakhs అనమాట. హోమ్ లోన్స్ కూడా మేమే చేపిస్తామండి. ఓకేనా. 80% వరకు అయితే లోన్ అయితే అప్రూవల్ అవుతుందన్నమాట. 20% డౌన్ పేమెంట్ అనేది మీరు చేసుకోవాలి. G+1 పర్మిషన్ కూడా ఉందండి. ఫుల్ LRS పెయిడ్ అనమాట హౌస్ వచ్చేసి. ఓకేనా. దమ్మాయిగూడ మున్సిపాలిటీ కింద అయితే హౌస్ అనేది ఉంటుందండి. ఫుల్ LRS పెయిడ్, G+1 పర్మిషన్ కూడా ఉంటుంది. మీరు ఇంకొక పోర్షన్ అనేది డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. మన దగ్గర ఆల్రెడీ పర్మిషన్ కూడా ఉందన్నమాట. పైన వచ్చేసరికి అయితే మనకి అది వాష్ ఏరియా అండి. ఫంక్షన్ ఏదైనా చేసుకుంటే యూజ్ అవుతుంది. అండ్ అలాగే ట్యాంక్ కూడా ఆల్రెడీ మీకు పెట్టడం అయితే జరిగిందనమాట. పైన మనం ఏమైనా ఫంక్షన్స్ అవన్నీ ఏమైనా చేసుకున్నా మనకి ఆ వాష్ ఏరియా అనేది యూజ్ అవుతుందండి. పక్కన కూడా మనకి చాలా వరకు అయితే ఇండ్లు అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎక్కడ లోన్లీనెస్ అనేది ఉండదు. చాలా వరకు అయితే ఉంటున్నారు, స్టే చేస్తున్నారు. అన్ని స్కూల్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇక్కడ వరకు వస్తాయన్నమాట. ఇంటి వరకు కూడా హౌసెస్ వస్తాయి. అంటే అలాగే క్యాబ్స్ అన్నీ అయితే మనకి బుక్ అవుతాయి అనమాట. మీకు ఎక్కడ ఇబ్బంది పడేలా అయితే ఉండదు. ఆల్ ఫెసిలిటీస్ ఉన్న ఏరియా అనమాట ఇది. ఓకేనా. చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నటువంటి హౌస్ కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే డెఫినెట్గా మీరు కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను. మీకు నచ్చితే సైట్ అనేది విజిట్ చేయండి. డెఫినెట్గా ఒక బెస్ట్ ప్రైజ్కి అయితే చేసిద్దాం. ఓకేనా. 59 lakhs అనమాట. చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నటువంటి హౌస్. ఓకేనా. ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.